విశాఖ సాగర తీరాన ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ముక్కలైపోయింది. ప్రారంభించిన 24 గంటల్లోనే తెగిపోవడం సంచలనంగా మారింది. తీరం నుంచి సముద్రంలో 100 మీటర్ల పొడవున ఫ్లోటింగ్ డబ్బాలతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. టీ ఆకారంలో ఉన్న దాని మీద నడుచుకుంటూ వెళ్లి చివరన నిలబడిన సముద్రాన్ని వీక్షించవచ్చు. అంతేకాదు అలల తాకిడిని ఎంజాయ్ చేయవచ్చు. అయితే అలాంటి బ్రిడ్జ్ భాగం తెగిపోయింది. సుమారు 300 మీటర్ల పాటు వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపడటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని సుమారు 1.60 లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్ వ్యక్తితో VMRDA అధికారులు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు 3 ఏళ్ల పాటు ఏటా 15 లక్షల రూపాయలు VMRDAకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. తాజాగా ఈ బ్రిడ్జ్ ను వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పర్యాటకులు అక్కడకు చేరుకున్నారు. పర్యాటకుల తాకిడి సైతం అధికంగా ఉంది. అయితే అక్కడకు ఒకరోజు తర్వాత బ్రిడ్జ్ తెగిపోవడం సంచలనంగా మారింది. అయితే అధికారులు మాత్రం ట్రయల్ రన్ అంటూ చెప్తూ ఉండటం విశేషం. ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే భారీ మూల్యం తప్పదని స్థానికులు చెప్తున్నారు. నిజానికి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటుపై నిపుణులు ముందు నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తీరం చాలా ప్రమాదకరమైనది. నిత్యం సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తుఫాన్లు, ఈదురుగాలుల సమయంతో అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అటువంటి చోట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు ప్రమాదకరమని నిపుణులు సైతం హెచ్చరించారు. అయినా అవేవి పట్టించుకోకుండా ఈ బ్రిడ్జిను నిర్మించినట్టు తెలుస్తోంది. అలల తీవ్రతకు వంతెన 4 అడుగులు పైకి ఎగిరింది. దీంతో ఎగిరిపడి బ్రిడ్జ్ తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు సైతం భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.